ప్రార్థన చేస్తూ కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రము ఘనత మహిమ చెల్లిస్తున్నాం నాయన. గత వారం అంతా కాచి కాపాడినైనా సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో తండ్రి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. పడదారు నేను మయపరిచే భాగ్యాన్ని దయచేసినాను వాడద అయినా వాక్యం ద్వారానైనా నిన్ను మయపరిచే భాగ్యాన్ని దయచేస్తాను. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బాగున్నారా? పోయిన వారం ఏం చెప్పినవి? దేవుని కాడి మోయాలా మనుషుల కాడి మోయాలా? మనుషుల కాడి మోస్తే ఎంతసేపు? కొద్దిసేపే. కానీ దేవుని మోస్తే మనకు ఎవరు తల్లి ఎంతసేపు ప్రేమించినా కొద్దిసేపే, తండ్రి ఎంతసేపు ప్రేమించినా కొద్దిసేపే. కానీ దేవునితో మనం అంటుబట్టి ఉండాలి. ఈ లోకరీతిగా చూసుకుంటే మనం అందరం క్రైస్తవులమే. ఏం బ్రదర్? క్రైస్తవులం అందరం. క్రైస్తవ జనాభా చూసుకుంటే చాలా ఉంది. మనం మన ఊళ్ళలో చూసుకుంటే ఒకప్పుడు మనము క్రైస్తవులము కాము. ఏమాక క్రైస్తవులమా మనం కాము. మా తాత వాళ్ళు క్రైస్తవులు, మా అమ్మ వాళ్ళు క్రైస్తవులు, మా నాన్న వాళ్ళు క్రైస్తవులు కాదు. వాళ్ళకు తెలియదు బొట్లు బోనాలు చేయడము తప్ప ఏం లేదు. దానికి మా అమ్మ ఎన్నిసార్లు చెప్పినా మా నాన్న వినేవాడు కాదు. ఏంటంటే మనం పెళ్లి చేసుకున్నాక వాళ్ళ పద్ధతిలో వెళ్ళాలి. కానీ ఆచారాలు వేరుండదు. ఈమెనేమో పెరిగిన ఆచారాల మీద ఏమే వేరు. ఆమె పెరిగింది. కానీ కొన్ని రోజుల తర్వాత మాకు తెలుసుకున్నారు. ఈ మా డాడీ తెలుసుకున్న టైంకి, దేవుని తెలుసుకునే టైంకి చనిపోయాడు. అన్నీ తెలుసుకున్న టైంకి. అంటే మన జీవితకాలం ఏ విధంగా ఉన్నాక మనం ఉన్నప్పుడు దీపం ఉన్నప్పుడే ఇల్లు సరిపెట్టుకోవాలి, సరిదిద్దుకోవాలి. పోయినాక మనం ఏం చేసినా ప్రయోజనం లేదు. మనం బలం ఉండగానే మన ఇల్లును మనం సరి చేసుకోవాలి, మన కుటుంబాన్ని సరి చేసుకోవాలి, మన వ్యవస్థను సరి చేసుకోవాలి, మన చుట్టూ ఉన్న మన కుటుంబకులతో ప్రేమగా మాట్లాడాలి. కానీ ఈరోజు ప్రేమలు కరువైపోయినాయి. ప్రేమలు లేవు, శాంతి లేదు, సమాధానం లేదు. ఎవరు చూసినా మోసమే. సొంత వాళ్ళే మోసం చేస్తున్నారు. ఈ కంప్యూటర్ యుగంలో, ఈ సెల్ ఫోన్ యుగంలో ప్రేమలు చాలా తగ్గిపోయినాయి. మనీకి చాలా విలువ ఇస్తారు, పైసలకు చాలా విలువ ఇస్తారు. కానీ నేను పుట్టుక క్రైస్తవులు అని చెప్పుకుంటారు, కానీ వాళ్ళకు బైబిల్ చదవడం రాదు, పాటలు పాడడం చదవరాదు. వాళ్ళ ఫాదర్లు మంచిగా చేస్తారు, కానీ పిల్లలకి ఏం నేర్పిస్తారు? చూడండి మీరు, క్రైస్తవత్వం ఏడు ఉంది. మేము చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఈ కులస్తులను తినడానికి పక్క కూర్చోబెట్టారు. పక్క కూర్చోది, పక్కన కూర్చోబెట్టేవాళ్ళు. తర్వాత ఎప్పుడైతే దేవుని అంగీకరించామో, దేవుని తెలుసుకున్నామో, తర్వాత మనం వాళ్ళ ఇంటికి పోవడం, వాళ్ళు మనకు చిన్న చూపు చూడడం ఏంది? మనము జీవగల దేవుని నమ్ముతున్నాము. ఏమక్క జరిగిన విషయాలు ఇది మన అందరికి ఎదురైన సందర్భాలే. ప్రతి ఒక్కరికి ఇది ఎదురైన సందర్భమే. కానీ మనము తెలుసుకున్నాము. మనం తెలుసుకున్నాం కానీ మన పిల్లలకు చెప్పలేకపోతున్నాం. ఏంటంటే తెలుసులే, మా అమ్మ చిన్నప్పుడు బైబిల్ చదివి, నేను చిన్నప్పుడు గదే బైబుల్, గదే ఏసాయే, గదే అది. కానీ నిజమైన ప్రేమను తెలుసుకోలేకపోతున్నారు. చెట్టు లోపలి దాకా పోతేనే ఎంత గాలి దుమానం వచ్చినా పడిపోదు. వేర్లు లోపల దాకా వెళ్తే మనం కూడా దేవుని పర్ఫెక్ట్ తెలుసుకోవాలి. దావీదేమన్నా, యెహోవా ఉత్తముడు కనుక నేను రుచి చూచి తెలుసుకున్నా, ఆ ప్రేమని నువ్వు చూసినా. మీరు కూడా చూడండి, ప్రేమను ఎంతవరకు తెలుసుకోలేకపోతున్నారు. కొంత మాత్రమే, మీదనే. నీళ్ళు ఇప్పుడు సముద్రంలో ఉన్నవి నీళ్ళే అంటారు, బావిలో ఉన్నాయి నీళ్ళే అంటారు, బోర్ల నుంచి వచ్చినాయి నీళ్ళే అంటారు. ఏమక్క అవి తాగితేనే వాటి టేస్ట్ తెలుస్తుంది. ఇది ఉప్పు నీళ్ళు, ఇవి మంచినీళ్ళు, ఇది బాగుంది. మనుషులు కూడా ఆ విధంగానే ఉన్నారు ఈ లోకంలో, లేరా? మనకన్నా పండిపోయిన ఉన్నారు క్రైస్తవులు, పండిపోయిన వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు. కానీ వాళ్ళు మనకు మార్గం చూపెట్టలేకపోతున్నారు. కొద్దిగానే చూపెడుతున్నారు, కానీ
ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. మనం చూడండి, ఒక ఇంట్లో ఒకప్పుడు ఒక ఫోనే ఉండేది, ఇప్పుడు ఎంతమంది ఉన్నా అన్నింట్లో ఫోన్లు ఎంత పెరిగిపోతున్నాయో ప్రేమ అంత తగ్గుతూ వస్తుంది. చూడండి, ఒకప్పుడు అమ్మ నాన్న వచ్చిందంటే మన అమ్మమ్మ వస్తుంది, మన నానమ్మ వస్తుంది, మన తాత వస్తుందంటే ఉరికి మనం ఎదురుపోయి పట్టుకుంటే ఏమవుతుంది, పిల్లలు వచ్చి మన సగం ఆకలి తీరిపోతుంది. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించిందని ఇక్కడ ఎవరైనా ఎదురైనా అక్క నీకు ఎంతమంది పిల్లలు అడుగుతారు, కానీ అక్క ఎంత సంపాదించినావు, ఎంత డబ్బు ఉంది నీ దగ్గర, ఎంత బలం ఉంది, ఎంత బంగారం ఉంది, వెండి ఉంది, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అడుగుతారు. అడిగిండే అనుకో, సపోజ్ మన చుట్టాలు అడిగితే ఏమనుకుంటావు, నువ్వు కిందికి వెళ్ళి లండెత్తి నుంచి అరికాల వరకు కిందికి వీడి కోసం చూస్తావు. కానీ మనము దేవుని బలంగా నమ్ముకోవాలి. ఈ చిన్న జీవితం, ఈ జీవితంలో మనం ఎంతవరకు ముందుకెళ్తున్నాం, బైబుల్ మనకు ఏ విధంగా సెలవిస్తుందో బైబుల్ వరకు మనం ముందుకెళ్దాం. ఒకసారి కీర్తన గ్రంథం 4:2 చూడండి. నరులారా, ఎంతకాలం నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన దాన్ని వెతికెదరు. చూడండి, ఎంతకాలం. నరులారా, నరులు అంటే ఎవరు? నరులు అంటే మనమే కదా. మనకు దేవుడు ఏం పేరు పెట్టిండు? ఫస్ట్ బ్రదర్, ఫస్ట్ ఏం పేరు ఉండే మనకు? నరుడు అనే ఉండే కదా. దేవుడు ఫస్ట్ మనకు పెట్టిన పేరు నరుడే కదా. దాని తర్వాత నరుడు ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టం లేదని చెప్పి అవను సృష్టించిండు. అంతేనా? మనము ఇప్పుడు మనకు ఇంచుమించు యేసుప్రభు ఈ లోకానికి వచ్చిపోయే 2026 సంవత్సరాలు అవుతుంది. 2026 సంవత్సరాలు అవుతుంది. మనకి ఇంకా పూర్తిగా తెలియదు. మనం రాబోయే కాలానికి ఏం చెప్పగలుగుతాం? మన ఇంట్లోనే ఉన్నారు, మన పక్కలో ఉన్నారు. మనం ఎక్కడ వెతికినా ఇదే జరుగుతుంది. మనం క్రైస్తవులమే, పేరుకు మాత్రము క్రైస్తవులము. మనం వర్క్ చేసే దగ్గర మనం కరెక్ట్గా చెప్పాలి. ఒక దగ్గర వర్క్ చేస్తున్నామంటే, బ్రదర్ నేను సండే రాను, నేను సండే చర్చికి పోతా. ఎందుకంటే నీకు ఇంకోసారి మళ్ళీ అడగడు. ఏం బ్రదర్ అడుగుతాడా? అరే పలానా వ్యక్తికి సండే రోజు పనికిరా అంటే ఆయన సండే చర్చికి వెళ్తాడు. వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈనాడు ఒకప్పుడు ఎంతో దూరం ఉండేది సువార్త, ఈనాడు మన ఫోన్లో నెట్వర్క్ దగ్గరకే వచ్చింది. అయినా మనము నమ్మలేకపోతున్నాం. నమ్మినామా? పొద్దుగాల యేసయ్య, సాయంత్రము రామయ్య. లేరా? మనం లేవా? చూసుకుంటే ఎక్కడన్నా చూడండి, బా ఆయన ఎంత మంచి క్రైస్తవుడప్ప అంటే అతనే మోసం చేస్తాడు. అతనే మనకు మోసం చేస్తాడు. ఏమంటారు? నమ్మించి గొంతు కోసిండు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజులలో చాలా జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. కడకడి చెప్పేసేయాలి, బ్రదర్ నాతో దేవుని నేను నమ్ముకున్నా, నాతో అయితే వస్తా, లేకపోతే అయితే అవుతుంది, లేకపోతే లేదు.
అని చెప్పేసేయాలి. కానీ చెప్పలేకపోతున్నాం మనం చెప్పలేకపోతున్నాం. మనం చెప్పకపోతేనే ఇప్పుడు నేను 2 అబద్ధాలు ఆడినా అనుకో, నా కొడుకు 3 అబద్ధాలు ఆడతాడు. వారి తర్వాత వచ్చినవాడు 4 అబద్ధాలు ఆడతాడు. అబద్ధం పెరిగిపోతూనే ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. మనము అబద్ధాలు కొన్ని సందర్భాలు అబద్ధం ఆడంది పని కాదు. ఇప్పుడున్న సందర్భాల్లో సిచ్యువేషన్లో ఒక వ్యక్తికి నిజమే చెప్పినాం అనుకో, మనం దేవుని పేరు చెప్పి పని విపరీతంగా చేపిస్తాడు. దేవుని పేరు చెప్పి ఏం బ్రదర్, మనం అన్ని నిజాలు చెప్పినాం అనుకో, మనను ఒక కీలు బొమ్మలాగా కొందరు ఆడుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఏమైనా మనం దేవునికి కట్టుబడి ఉండాలి, దేవునికి చెప్పాలి. ఏ రోజు సాధ్యమైనంత ఏ రోజు ఆ రోజు మనం ప్రార్థన దేవునితో చేసుకోవాలి. అదేవిధంగా 2వ మాట చూసుకుందాం. యెషయా గ్రంథం 29:13. ప్రభువు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుస్తున్నారు గాని తమ హృదయంలో దూరంగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులు బట్టి వాళ్ళు నేర్చుకున్నారు. చూడండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు నాయన అబద్ధం ఆడితే కొడుకు కూడా అబద్ధం ఆడతాడు. నాయన ఏం చేస్తే కొడుకు పిల్లలనే చేస్తారు. మనము ఆ రోజులంటే మనకు అమ్మ నాన్నకు చదువు లేదు, సంస్కారం కూడా తెలియదు. ఈ రోజులలో పెద్ద పెద్ద డిగ్రీలు చదివినాం. ఉన్నాము, చాలా పెద్ద పెద్ద డిగ్రీలు చదివినాం. ఏం బ్రదర్, మేము రోజులలో 7th క్లాస్ చదివిన పెద్ద హైయెస్ట్. మా మామకు 7th క్లాస్లే జాబ్ వచ్చింది. ఆయన కూడా ఎడ్డి గుడ్డిగా ఆ రోజులలో సంస్కారం లేదు. ఈరోజు సంస్కారం ఉంది, చదువు ఉంది, నాలెడ్జ్ ఉంది, టెక్నాలజీ ఉంది. నువ్వు ఇమీడియట్ నువ్వు ఏడ ఉన్నా ఒక క్షణంలో నువ్వు మనిషిని, వ్యక్తిని చూడగలుగుతావు, మాట్లాడగలుగుతావు. కానీ ఇలాంటి ప్రజలు లేరా? మనకు కనిపిస్తుంటారు అక్కడక్కడ. మనము దేవునికి కట్టుబడి ఉండాలి, దేవుని మార్గంలో నడవాలి. ఈ ప్రభువు ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు తన నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో కనపరుస్తున్న తమ హృదయం దూరంగా ఉన్నవి. చూడండి, మనము సాధ్యమైనంత వరకు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఒక మంత్రకాన్ని, ఒక తంత్రకాన్ని కూడా ఆపగల శక్తి ఉంది ప్రార్థనకు. ఇది జరిగిన వాస్తవం, మేము కళ్ళారా చూసిన వాస్తవాలు. ఇది మా ప్రాంతంలో భయంకరమైన శోధనలతో పోరాడేవాళ్ళు. ఈరోజు మేము ఏ ఊరైతే పోరాడిందో అదే ఊరు, ఆ ఊరిలో దేవుని అందరూ ఒక క్రిస్మస్ పండుగ వచ్చిందంటే అందరు కలిసి చేస్తారు చాలా బాగా. ఇది ఆ మండలంలో ఊరిని ఒక విధంగా తీసి పడేసారు మేము చదివే రోజులల్లో. అలాంటి ఊరు ఆ మండలాన్ని ఒక రేంజ్లో నిలబడిపోయింది. మనమందరం ఏమి మానవులము, మనము ఏమి దేవకుమారులము కాదు. అందరం ఒకటే దారి నుంచి వచ్చినాము, ఒకటే దారి నుంచి పోతాం. కానీ మనం పోయే దారి ఒక విధంగా ఉండాలి, ఒక మార్గం ఉండాలి. మనకు ఇతరులకు ఒక మాదిరిగా నిలబడాలి. ఏ విధంగా నిలబడుతున్నాం? ఇంకో మాట చూసుకుందాం. 3వ మాటగా సామెతలు 23:13.
26. సామెతలు 23, 26 మూడవ. ఓకే. నా కుమారుడా, నీ హృదయంలో నాకిమ్ము, నా మార్గము నీ కనులకు ఇంపుగా నుండు నిమ్ము. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము. మన హృదయము ఆయనకి ఇయ్యాలి. మన హృదయము ఆయనకి ఇవ్వాలి. ఏ విధంగా ఇవ్వాలంటే ఈ లోకరికి చూస్తే మనం ప్రార్థనలో ఎదిగినప్పుడు మన శరీరము శక్తి నొందుతుంది. ఆత్మ ఈ లోకం మట్టితోనే వచ్చింది, మట్టితోనే పోతుంది. మనం ఎంత బలంగా ఉంటే అంత బలంగా ముందుకెళ్ళగలుగుతాం. నువ్వు పోయిన వారం మీకు చెప్పినట్టుగా హాస్పిటల్కి వెళ్తే ఆత్మకు మందు అంటే ఇస్తాడా? ఆత్మకు మందు, ఆత్మకు ట్యాబ్లెట్ కావాలి, ఆత్మకే ఇంజెక్షన్ అంటే శరీరానికే ఇస్తాడు. ఏం బ్రదర్? ఆత్మకు మనసు ఏమంటారు చూడు. ఇప్పుడు చిన్నప్పుడు అన్న సామెత, మనసు విరిగిపోతే అక్కదు. అద్దం పగిలిపోయిందంటే దాని అద్దం ఉందనుకో, మనం పైకి వెళ్ళి గోడ మీద కింద పడిపోయింది అనుకో, ఎన్ని అతుకులు పెట్టినా అతుకులే. దాన్ని అతకడానికి అతికియలే. మనం ఎన్ని గమ్ములు పెట్టి ఏం చేసినా కూడా అది కొత్తదే కావాలి. కానీ దేవుడు ఏమంటుండ సార్, నీ హృదయం నాకిమ్మంటుడు. మీరు నా యుద్ధకు రండి, నేను మీ యుద్ధకు వస్తా. చూడు కంఫర్టబుల్ ఎట్లా ఉందో దేవుని మాట. సాతాను గాడు ఎట్లా తీసుకుపోతాడు అంటే, నన్ను ఒకసారి చూడండి, ఈ దేవుడు అనుకో, ఈ సైతాన్ అనుకో, ఏ విధంగా తీసుకుపోతాడు అంటే స్లో మూమెంట్ తీసుకుపోతాడు ఇట్లా. అందుకే మనము హృదయం ఆయనకి ఇవ్వాలి. మన హృదయం ఆయనకి ఇవ్వాలి. మనము హృదయం ఆయనకి ఇచ్చినామంటే ఎంతోమంది ఎన్ని మాటలు అన్నానని మన హృదయం పలిగిపోదు. నాకంటూ ఒకడున్నాడు, ఆయనే ప్రభు, ఆయనే యేసుక్రీస్తు. నా తట్టు చూస్తున్నాడు, నన్నున్నాడు. ఆయన నరుడు ఉండగా నాదుడు ఉండగా నాకేమి భయం. ఒక భక్తుడు పాట పాడిండు, నాదుడు ఉండగా నాకు భయమేలా. ఆ నాదునికి మనం ఇవ్వాలి మన హృదయం. ఇస్తే ఎంత బలంగా, స్థిరంగా, గట్టిగా ఉంటుందో తెలుసు మనకి. మనము కష్టాల నుంచి పైకి వచ్చినాం అనుకో, ఏమక్క మనము గంజి ఏదో తిని మనం చిన్నప్పటి నుంచి కష్టాల నుంచి బయటకు వచ్చేసినాం అనుకో, మన కుమారుడు మంచిగా చేత ఒక జాబు సంపాదించిండు అనుకో, ఫస్ట్ జీతం తెచ్చి నీకు ఇచ్చిండు అనుకో, ఆ విధంగా ఆనందం ఏ విధంగా ఉంటుంది? ఏం బ్రదర్? నిన్నటిదాకా ఒక రేంజి, ఈరోజు ఒక రేంజి. ఇట్లుంటుంది. మనం అప్పుడు నా కుమారుడు ఉండడానికి నాకేంది భయము, హ్యాపీగా సాలు కష్టాలు. అదే దేవుని నమ్ముకుంటే అలాంటి బలం మనకు వస్తుంది. ఇది శాశ్వతమైనది. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకం కొద్దిసేపే. మనం ఎంత తిన్నా, ఏమి తిన్నా ఒకరోజు పోవాల్సింది. ఏసీ ఫుడ్, ఓసీ బెడ్ మీద మనం పండుకున్నా, బంగారు పల్పు మీద పండుకున్నా మన వెంట రాదు. ఎంత సంపాదించుకున్నా, ఏం చేసినా. అదే నువ్వు గట్టిగా ప్రార్థన చెయ్యు, నీ కుమారుడు ఏడున్నాడు నీకు తెలిసిపోతుంది. ఏమంటారు? నాకు రాత్రి కలబడ్డదని అంటాం. మాకు నా కుమారుని కోసం కలబడ్డది అంటాం. మనకు ఈ విధంగా జరిగింది, అరే నేను ప్రార్థన చేస్తాను. కొన్ని జరుగుతాయి. ప్రార్థనకున్న శక్తి అలాంటిది, దేవుడు అలాంటిది. దేవుడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన కోపిష్ఠుడు కాదు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమను మనం పొందుకోవాలంటే మనం ఆయన అడుగుజాడలో నడవాలి. ఆయన అడుగుజాడలో మనం ఎప్పుడైతే నడుస్తామో ఆ ప్రేమ ఆటోమేటిక్ మన మీదకి వచ్చేస్తుంది. మనకు ఒక నిరీక్షణ ఉండాలి, ఒక విశ్వాసము నిరీక్షణ. ఇద్దరు అన్నదమ్ములు లేదా అక్క చెల్లెలు, అంతేనా? ఏం సిస్టర్, మీరు చదివారు కదా. అప్పటి వాళ్ళకంటే తెలియదు ఇప్పుడు. విశ్వాసము నిరీక్షణ అంటే తెలుసు. మన నిరీక్షణ ఎవరి కోసం? యేసయ్య కోసం.
మన పట్టుదల ఎవరి కోసం? ఆయన కోసం. ఎవరు చూస్తే ఎంతసేపు ప్రేమిస్తారు? కొద్దిసేపే. ఇప్పుడు మనం చిన్న పిల్ల మనం మనకు పుట్టిన పిల్లని, మనం పాలించే పిల్లను మనం ఎంతసేపు ఎత్తుకుంటాం? కొద్దిసేపు ఎత్తుకుంటాం. తర్వాత మనకి ఏమైనా చేసినట్టుగా కింద ఎత్తేస్తాం. ఏం బ్రదర్, ఎత్తేస్తామా? కింద ఎత్తేస్తాం. ఎత్తేసి దొబ్బేస్తాం, లేదంటే కొడతాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. అలాంటి వాడు కాదు. తాను సృష్టించిన లోకానికి తనే ఒక మానవ రూపంలో ఈ లోకంకి వచ్చిందంటే తనకు తాను తగ్గించుకొని. చూడండి, మనకు ఉదాహరణ చెప్తే, ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది అనుకో, సాదాసీదాగా మనం పోతామా? మనది ఒక పెద్ద కంపెనీ ఉందనుకో, లేదంటే మనది ఒక పెద్ద బిల్డింగ్ ఉందనుకో, మనం కిరాయిలు వసూలు చేయడానికి వెళ్తున్నాం అనుకో, ఈ లోకరికి మనం వెళ్తే సాదాసీదాగా పోతామా? ఒక పెద్ద బండి మాట్లాడుకొని, లేదంటే మన దగ్గర కారు లేకపోతే ఆ టైంకు కారును బుక్ చేసుకొని అయినా మనము వెళ్ళి తీసుకొని వచ్చి ఏం చేస్తాం? వార్నింగ్ ఇచ్చి వస్తాం. ఇవ్వకపోతే నేను పలానా టైంకు నీకు ఇవ్వమని చెప్పిన, 10 తారీఖు అంటే ఎగ్జాక్ట్లీ 10 తారీఖు మాకు కిరాయి ఇవ్వాలి, లేదంటే కాల్ చేయాలి. ఇన్నది ఈ సామెత మా అందరికి తెలిసిన సామెత, ప్రతి దగ్గర అంతే. కానీ నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినా కానీ ఇంకా నా కుమారుడు రేపు మారుతాడు, తెలుసుకుంటాడు, మారిపోతాడు. నా కుమారుడు నా దగ్గరికే వస్తాడు. లాస్ట్ వరకు దేవుడు మనకు ఎదురు చూస్తుంటాడు. మన జీవితంలో ఎన్ని మెట్లు మనకు? 4 3 బ్రదర్? 4 మెట్లు. అంటే మనం పుట్టినప్పటి నుంచి పాలిచ్చే వరకు అమ్మ చూస్తుంది, తర్వాత స్కూల్లో జాయిన్ చేస్తుంది, మనం అప్పుడు కొన్ని మాటలు చెప్తుంది, తర్వాత పెరిగినాక యవ్వనంలో మనమే ఉంటాం. కానీ దేవుడు నువ్వు లాస్ట్ చనిపోయేదాకా చూస్తాడంట. నువ్వు చనిపోయేదాకా ఏ మార్గంలో వస్తాడన్నా, నా కుమారుడు ఈ మార్గం చూస్తాడా? ఆయన ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి, దేవుని ప్రేమలో ముందుకెళ్ళాలి. ఇంకో మాటగా చూసుకుందాం, 4వ మాట, 2 కొరింథీయులు 2 కొరింథీయులు 5:17. కాగా ఎవడైనా క్రీస్తు యందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయెను. క్రీస్తు యందు ఉన్న యెడల మనం ఆయనతో ఉంటే పక్కకు దొబ్బేస్తుంది. నువ్వు నిన్న మొన్న ఏం చేసినావు ఆయనకు అనవసరం. ఇప్పుడు నీ హృదయాన్ని ఏ విధంగా మార్చుకున్నావు? నిన్నే మొన్న అయిపోయినాయి. ఇప్పుడు మనము డాడీ మాటలు, నాయన మాటలు మనం వినలేక అప్పులన్నీ చేసినాం అనుకో, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నా, అప్పులన్నీ చేసినాం అనుకో, ఊరికి వస్తే అరే నీ కట్టేరా, ఊరికి వస్తే వాళ్ళ నాయన సంబంధం లేదు అది ఇది అంటుండు. మనం అప్పులు చేసిండు అనుకో, అప్పు చేసిండు మొత్తం అందరు మోసం చేసిపోయిండు అని అంటాడు. అంటే కుమారుడు వెళ్ళిపోయాడు. తర్వాత తండ్రి అన్నీ ఒప్పుకొని, నా కుమారుడే కదా, నేను కాకపోతే ఏం చేస్తామని చెప్పి క్షమించి అన్ని అప్పులు కట్టేసింది అనుకో, అప్పుడు నీకు ఎంత ఆనందంగా ఉంటుంది? దేవుడు మన అందరి కోసము వెల చెల్లించి తన రక్తము ఆఖరి బొట్టు వరకు. మనం చూడండి, మన శరీరంలో రక్తం అంతా కారిపోయినాక లాస్ట్కు ఒక వైట్ ఏమంటారు, తెల్ల రక్త కణాలు బయటకు వస్తాయి. అది కూడా మన కోసమే కార్చిండు. మనకు ఇప్పుడు మీకు అర్థమైతే, చెయ్యి తెగింది అనుకో, బ్లేడు రక్తము బంద్ అయిపోయినాక తర్వాత వాటర్ లాగా వస్తుంది బయటికి, గ్రహించిరా, వాటర్ లాగా బయటకు వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఎర్ర కణాలు పెరగడానికి అవకాశం ఉంది, కానీ తెల్ల కణాలు పెరగడానికి అవకాశం తక్కువ ఉంటుంది. అది మన ఏజీ తగ్గిన కొద్దిగా అది తగ్గుతూ వస్తుంది. ఎర్ర రక్తం మనము చనిపోయే వరకు కూడా ఉంటుంది. ఆ తెల్ల కణాలు ఎప్పుడైతే మన దగ్గర తగ్గుతుందో అప్పుడు మనకు ముసలితనము పైన పడుతుంది, చూపు మందగిస్తుంది.
ఆ విధంగా మనం దేవుళ్ళు అంటబడి ఉండాలి, దేవునికి కట్టబడి ఉండాలి, దేవునితో ముందుకు వెళ్ళాలి. అది ఉంటే మనకు దేవుడు అన్ని విధాలు సహకరిస్తాడు. చూడండి, ఆయన బతికినన్ని రోజులు ఎంత మంచిగా బతికినాడు, చనిపోయినా కూడా సంతోషంగా పోయాడు. మనం వీలైనంత దేవునికి కట్టబడి ఉండాలి, దేవునితో సావాసం కలిగి ఉండాలి. ఇంకో మాట చూసుకుందాము, 5వ మాట. మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరము కలిగిన బుద్ధి గల వెలుగుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గద్దించుచున్న వాళ్ళు ఎవరిని మింగునని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఆయన మన కోసం చింతిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడెక్కడనో తిరుగుతున్నాం, ఎక్కడెక్కడనో ప్రయాణం చేస్తున్నాం. మనం ఎక్కడెక్కడో ప్రయాణం చేస్తున్నాం. చూడండి, ఆయన చింతించు యావత్తు ఆయన మీద వేయుడు, మీ నిబ్బరము కలిగి బుద్ధి గలవర మెలుపుగా ఉండు. అంటే గట్టిగా మన బుద్ధి ఏదైనా గట్టిగా ఉండాలి. అపవాది తెలుసు కదా, అపవాది అంటే కింద ఉంటుంది చూడు, పుట్టినోట్ల. అపవాది అనగా సాతాను, కింద ఉంటుంది చూసుకోండి. అపవాది అనగా సాతాను గద్దించు సింహం వాళ్ళు ఎవరిని మింగుదాన్ని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎవరు దొరుకుతారా మింగడానికి అంటే పట్టుకోవడానికి. మింగడానికి అంటే పాము మింగినాడు మింగేయడు, పట్టుకోవడానికి. ఏ విధంగా చూడండి, మనము చాలామంది వర్షాకాలం వచ్చిందంటే ఒక వర్షాకాలం లాస్ట్ ఎండింగ్ వస్తుంది, అంతా పచ్చగా ఉంటుంది, బయట మనము తిరగొద్దు అంటారా అక్క? ఊళ్ళల్లో అంతా పచ్చగా ఉంది, పస్కా కాలము అంటారు. ఇది సాధారణ నేను నిన్న మాట, మీరు ఇప్పుడు ఏమంటారో తెలియదు. పస్కా కాలము, ఇది బయట తిరగొద్దు. ఈ టైంలో 12 అయిందంటే దయ్యాలు పేర్లు పెట్టి పిలుస్తాయి. మేము చిన్నప్పుడు అన్నది, దయ్యాలు పేర్లు పెట్టి పిలుస్తాయి. పిలిచినవా నువ్వు అంతే, నీ పని గోయిందా. పలికినావంటే నిజం అది. ఇప్పుడు చూడండి, యవ్వన కాలం ఎంతోమంది తండ్రి మాట వినక తల్లి మాట వినక ఎంతోమంది చనిపోతున్నారు చిన్న వయసులలో. చిన్న వయసులో మేము చిన్నగా ఉన్నప్పుడు చనిపోతున్నారంటే ఎక్కువ వయసు చనిపోయేది కాదు. అప్పుడు ఏమైతే పాము గరిచి రోగాలు వచ్చి చనిపోయేవారు. ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి లేదంటే సంసార భారము నా మీద పడ్డది సూసైడ్ చేసుకొని. చూడండి, హైదరాబాద్లో మొన్న తండ్రి గద్దించిండని ఆమె కింద దుంకిందంట మీదికెళ్ళి. అంటే దుంకిందా, ఫోన్ మాట్లాడుకుంటా చీకట్లా దుంకాలని దుంకిందా లేకపోతే కాలు జారిందా తెలియదు, కానీ ఆమె కింద పడిపోయింది. కడితే కాలు ఇరిగిపోయింది, కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. అని ఎవరిని మింగాలి, ఎవరు దొరుకుతారా, ఏ విధంగా దొరుకుతారా అని వీక్నెస్ పాయింట్. ఎవరి దగ్గర వీక్నెస్ బాగుంటుంది. మన ఇంట్లో అందరు దాన్ని 2 కొమ్ములు పెట్టుకొని మన మీదికి రాడు, నల్ల అవతారం పెట్టుకొని రాడు. మన ఇంట్లో ఎవరు వీక్నెస్ ఉంటే ఒక తండ్రి రూపంలో, ఒక తల్లి రూపంలో, ఒక కుమారుని రూపంలో, కూతురు రూపంలోనా మనకు వస్తుంది. కానీ మనము దాన్ని ఎదిరించి పోరాడే శక్తి మనము అడగాల దేవునికి. పైన ఉన్నది కదా, ఏమో నిబ్బరం కలిగి ధైర్యంగా. నేను ఇప్పుడు పొలానికి వెళ్తుంటే నేను చేను కాడికి చెప్తారు కదా, నేను పొలం కాడికి కావాలతున్నా, గట్టిగా గడబెట్టుకో, గట్టిగా ఉండు చూడు చెప్తారు కదా అక్క. నేను పొలంకు కావాలతున్నా, మీరు గట్టిగా గడబెట్టుకొని గట్టిగా ఉండుర్రి, ఆ విధంగా చెప్తుంటారు. అందుకే మనం కూడా బలము గట్టిగా ప్రార్థన బలము, మన ఎంత గట్టిగా ప్రార్థన బలం ఉంటే వీలైన తొందర బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేయాలి, ఇతరుల కోసం ప్రార్థన చేయాలి, విజ్ఞాపం కోసం మనం ఎంతవరకు ఉండాలి మనకు తెలుసు. నేను ఎంతవరకు దేవునితో పోరాడుతూ మన గుండె మీద చేసుకుంటే మనకు తెలిసిపోతుంది.
మన అంతరాత్మకి తెలిసిపోతుంది ఏం చేసి మన అంతరాత్మ తెలియదా. మనం ఒకళ్ళు చూస్తుంటే ఒంటరికి వెళ్తున్నా అనుకో, తనకు తానే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఏం బ్రదర్, అరే పిచ్చోడా అనరా, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ మనము దేవునితో కట్టుకుని ఎంతమంది మనం ఫస్ట్ చదువుకున్నట్టు కీర్తనలు ఎంతమంది ఏమైనా అవమానం పరచొద్దు. మనం దేవుని అవమానం మన కోసము ఇంకొకరు ఎలా చేయని చేస్తే మన కోసం ఏమైనా నువ్వు నాకు దేవునికి ఎంత సంబంధం ఉంది, ఎంత బలం ఉంది, ఆయనకు మాకు ఎంత కట్టుబడి ఉన్నాము, మేము ఎంత ఉన్నాము. ఇప్పుడు మనం ఒక వ్యక్తితో మనం సావాసం చేస్తే తెలుస్తుంది, గుణగణాలు తెలిసిపోతాయి. అవే వ్యక్తి ఎలాంటి వాడని తెలివందే ఆ వ్యక్తి అయ్యో ఈయన చెప్పాడని మనం సర్టిఫికెట్ ఇవ్వలేము, ఇవ్వద్దు కూడా, సర్టిఫికెట్ ఇవ్వద్దు కూడా. వీలైతే ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థన చేయి, ఏదో ఒక రోజు మారుతాడు. నేను మన కోసం ఎవరో ఒకరు ప్రార్థన చేసింది కాబట్టి మనం ఇంత దూరం ప్రయాణం చేసినాం, దేవునికి ఆరాధిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, దేవుని గణపరుస్తున్నాం. మనందరము మనం ఒకప్పుడు అన్నులేమే, కానీ నిజమైన దేవుని తెలుసుకునే నిజమైన మార్గంలో మనం నడుస్తున్నాము. నిజ దేవుని అప్పుడు మన నిజ దేవుని తెలియక మన పితరులు ఎందరో నశించి చనిపోయారు. నిజమైన ప్రేమ మా డాడీకి కానీ మా తమ్మునికి కానీ మా మామలకు కానీ తెలిస్తే చనిపోయేవారు కాదు. నాకు తెలియక తెలిసేలోపు జీవితం అయిపోయింది. లాస్ట్ మూమెంట్లో కూడా ఏం చేయగలుగుతాం? ఇప్పుడు నువ్వు గట్టిగా ఉన్నప్పుడు ఏమన్నా సాయం చేయగలుగుతావు. మన అన్నారా, నేను వయసులో ఉన్నప్పుడే ఏం సాయం చేయాలి, ఆయనకి మనమేం సాయం చేస్తామంటాం. ఏం లేదు ఈ లోకరైతే చూసుకుంటే దేవుడు కూడా చూసిండు, చూసి ఏం చేస్తాం, ఎడవేట్ చేసుకుంటాం. ఇప్పుడు మనము మన ఇంటి పెద్ద మనిషి బయట తొందరగా మనం అన్నం తిందామంటాం, తొందర అంటాం. చూసినోళ్ళకి ఏమైతే ఈ మనిషి రాడు మనం అని చెప్పేసి తినేసి మనము వండుకుంటాం. దేవుడు కూడా మన కోసం దినమెల్లా మన కోసం ఎదురు చూస్తుంది. మనం ఒకళ్ళు మనం దేవుని కోసం దేవుని పేరు ఎక్కడ అవమానపరచొద్దు. దేవునికి మనం నమ్మకస్తులుగా ఉండాలి. ఆయన నమ్మకమైన పొలంలో మనము నాటబడాలి, ఆయన పొలంలో మనము జీవించాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళాలని ప్రభుపేట మీకు అందరికీ మనవి చేస్తూ ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన చేస్తాం. కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి ఘనమైన నామానికి స్తోత్రములనైనా. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభువా మా హృదయమైన పలకల మేము రాసుకొని అనుదినము దాన్ని నెమరు వేసుకుంటూ నీలో ముందుకు సాగిపోయే జీవితాన్ని మాకు అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.